గర్భంలోని శిశువు అభివృద్ధి 10 అద్భుతమైన నిజాలు. గర్భంలోని శిశువు ఒక చిన్న సెల్ నుంచి పూర్తి మానవ రూపంగా మారే అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో దాగున్న 10 ఆశ్చర్యకరమైన నిజాలు ఇవే. 1. గర్భధారణ మొదటి రోజునే అండం ఫలదీకరణం చెంది ఒక చిన్న జైగోట్ ఏర్పడుతుంది. 2. కేవలం 5 నుంచి 6 వారాల్లోనే శిశువు గుండె మొదటిసారి కొట్టడం ప్రారంభమవుతుంది. నిమిషానికి 150 నుంచి 170 సార్లు. పసిపిల్లల కంటే రెట్టింపు వేగంతో స్వంత రక్తాన్ని పంపిణీ చేయడం మొదలుపెడుతుంది. 3. 4 నుంచి 5 వారాల్లోనే మెదడు, వెన్నెముక, నాడీ వ్యవస్థాభివృద్ధి ప్రారంభమవుతుంది. 8 వారాల నాటికి ప్రతి నిమిషం లక్షలాది న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఇదే మన ఆలోచనల పునాది. 4. 6 నుంచి 8 వారాల్లో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి. ఇదే దశలో రుచి గ్రహించే అవయవాలు కూడా ఏర్పడతాయి. అంటే శిశువు గర్భంలోనే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ రుచిని అనుభవిస్తుంది. 5. 8 నుంచి 10 వారాల్లో చేతులు, కాళ్ళు, వేళ్లు పూర్తిగా ఏర్పడతాయి. ఇదే సమయంలో ఏర్పడే ఫింగర్ ప్రింట్సు ప్రపంచంలో ఎవరితోనూ సరిపోలవు. 6. 7 నుంచి 8 వారాల నుంచే శిశువు కదలడం మొదలుపెడుతుంది. చేతులు ఊపడం, తిరగడం, లాగడం. కాని తల్లికి ఇవి 16 నుంచి 20 వారాల వరకు ఫీల్ కావు. దీనినే క్విక్కనింగ్ అంటారు. 7. 18 నుంచి 23 మధ్య శిశువు తల్లి గొంతుకను గుర్తుపడుతుంది. తల్లి మాట్లాడితే శిశువు హార్ట్ బీట్ మారుతుంది. శాంతించవచ్చు లేదా ఉత్సాహపడవచ్చు. అందుకే పుట్టిన తర్వాత తల్లి గొంతు వింటే శిశువు ప్రశాంతంగా ఉంటుంది. 8. 24 నుంచి 28 వారాల్లో శిశువు కళ్ళు తెరుచుకోవడం, మూసుకోవడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో REM స్లీప్లోకి వెళుతుంది. అంటే శిశువు గర్భంలోనే కలలు కూడా కంటుంది. 9. 28 వారాల తర్వాత శిశువు ఊపిరి తీసుకునే ప్రాక్టీస్ ప్రారంభిస్తుంది. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని లోపలికి, బయటకి తీసుకుంటూ ఊపిరితిత్తులను బలపెరుస్తుంది. 10. 36 నుంచి 40 వారాల మధ్య శిశువు పూర్తిగా అభివృద్ధి చెంది పుట్టుకకు సిద్ధమవుతుంది. బరువు సుమారు 3 నుంచి 4 కిలోలు, పొడవు 50 సెంటీమీటర్లు. ఒక చిన్న అద్భుతం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి రెడీ. ఈ అద్భుతమైన ప్రయాణం మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.